సో ఈరోజు క్లాస్లో ఈ మ్యాప్స్ని ఎలా ఇన్సెర్ట్ చేయాలి అన్నది మనం నేర్చుకుందాం. సో దానికోసం ముందుగా నేను ఆల్రెడీ పవర్ బిఐ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అలాగే మన ఎక్సెల్ షీట్ని లోడ్ చేసి కూడా పెట్టుకున్నాను. అదే ఇంపోర్ట్ కూడా చేసి ఉంచాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే మ్యాప్స్ కావాలి. ఇలా మ్యాప్స్ మనం ఇన్సెర్ట్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ చూడండి, మనకి మ్యాప్స్ అన్న ఆప్షన్ ఉంది. మ్యాప్ జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని సెంటర్లో తీసుకొచ్చి దాని కాస్త నేను ఫోకస్ మోడ్లో పెట్టాను. ఇప్పుడు ఈ మ్యాప్ మనకు కావాలి అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చారు. లొకేషను, లెజెండు, లాటిట్యూడు, లాంగిట్యూడు, బబుల్ సైజు, టూల్ టిప్స్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ యూజ్ చేయాల్సి ఉండదు, కానీ కొన్ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంతకీ ఈ మ్యాప్స్కి మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఈ పవర్ బిఐ సాఫ్ట్వేర్కి ఏంటి సంబంధం, ఈ రెండుకి ఎలా రిలేషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నావిగేషన్ కావాలి, ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి. ఇన్ జనరల్గా మనం మ్యాప్స్ అప్పుడే కదా వాడుతాం. మన ఫ్రెండ్ ఎవడో పార్టీ ఇస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలనుకుంటే మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం, లొకేషన్ అక్కడ షేర్ చేస్తాడు వాడు, దానికి మనం డైరెక్షన్స్ అడుగుతాం, ఆ డైరెక్షన్స్ ప్రకారం లొకేషన్కి చేరుకుంటాం. మరి ఈ మ్యాప్స్కి మన దగ్గర ఉన్నటువంటి ఈ డేటాబేస్కి సంబంధం ఏంటి అంటే, మనం రీజియన్స్, డిఫరెంట్ రీజియన్స్, అలాగే డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్తో మనం మన బిజినెస్ చేస్తూ ఉంటాం. సో ఏ ఏరియాలో మన బిజినెస్ ఎక్కువ ఉంది, ఏ ఏరియాలో తక్కువ ఉంది, తక్కువ ఉన్న దగ్గర మనకు ఎక్కడ తక్కువ ఉందో తెలిస్తే అక్కడ ఇంకా ఏ పనులు చేసి అక్కడ బిజినెస్ని పెంచాలనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని క్లయింట్కి చాలా ఈజీగా, అందంగా చూపించడం కోసం ఈ మ్యాప్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేసిన తర్వాత మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, రైట్? సో ప్రస్తుతానికి ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే, ఈ లొకేషన్ దగ్గర తీసుకొచ్చి సిటీ కానీ, కంట్రీ కానీ, స్టేట్ కానీ పెట్టచ్చు. నేనైతే స్టేట్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ లొకేషన్ దగ్గర ఏం ప్లేస్ చేస్తున్నాను? స్టేట్. సో స్టేట్ ఎప్పుడైతే ప్లేస్ చేశానో చూడండి, ఇక్కడ మనకి వాషింగ్టన్, ఇలా నివేదా, ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఈ బ్లూ కలర్ బబుల్స్ లాంటివి కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ బబుల్స్ లాంటివి. ఈ బబుల్స్ ఏంటి అంటే ఆ ఏరియాస్లో మన తాలూకా బిజినెస్ తాలూకా సేల్స్ అనేవి అక్కడ జరుగుతున్నాయి అని అర్థం అనమాట. కొన్ని వాటి దగ్గర లేవు అవి. ఇక్కడ చూడండి, ఈ ఏరియాస్లో కొన్ని సిటీస్, కొన్ని ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా వాటి దగ్గర లేవు, కానీ ఇలాంటి దగ్గర మాత్రం బబుల్స్ కనిపిస్తున్నాయి. అంటే అక్కడ మన సేల్స్ అనేవి అక్కడ జరుగుతున్నాయి అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, లెజెండ్ అని చూసారా, ఆ లెజెండ్లో తీసుకొచ్చి నేను రీజియన్ని ప్లేస్ చేస్తాను. రీజియన్ని ప్లేస్ చేస్తే ఈ మొత్తం అన్ని ప్రస్తుతానికి బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ ఏ రీజియన్కి తగ్గట్టుగా ఆ రీజియన్ కలర్లోకి మారిపోతాయి. చూడండి ఒకసారి, ఈ రీజియన్ తీసుకొచ్చి లెజెండ్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవి చూడండి, ఇవన్నీ ఆరెంజ్ కలర్లోన, ఇవన్నీ నేవీ బ్లూ కలర్లో, ఇవన్నీ బ్లూ కలర్లో, ఇవన్నీ వైలెట్ కలర్లోకి మారిపోయినాయి. అంటే ఏ రీజియన్కి తగ్గట్టుగా ఆ రీజియన్కి మారిపోయింది. ఏది ఏ రీజియనో మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ పైన చూడండి రీజియన్, సెంట్రల్ రీజియన్. అంటే ఈ బ్లూ కలర్ అన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ రీజియన్కి సంబంధించినవి. అలాగే ఇవన్నీ కూడా ఈస్ట్ రీజియన్కి సంబంధించినవి. ఇది ఈస్టా? కాదు, ఇది ఈస్ట్ రీజియన్కి సంబంధించినవి. నెక్స్ట్ ఇది సౌత్ రీజియన్కి సంబంధించింది, ఇది వెస్ట్ రీజియన్కి సంబంధించింది. ఇలా సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని 4 రీజియన్స్ అని చెప్పేసి ఇది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో అంతేనా మ్యాప్స్ అంటే? ఇంకెంతకు మించి ఇంకేమైనా చేసుకోవచ్చా అంటే, ఇంకొక ఆప్షన్ నేను చెప్తాను. ఆ పైన ఉన్న ఆప్షన్స్ మీరే ఒకసారి ప్రాక్టికల్గా ట్రై చేద్దరు. ఇక్కడ బబుల్ సైజ్ అని ఉంది కదండి, ఈ బబుల్ సైజ్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే, ఈ సేల్స్ని తీసుకొచ్చి పెడతాను. ఈ సేల్స్ని ఎప్పుడైతే ఈ బబుల్ సైజ్ దగ్గర తీసుకొచ్చి పెడతానో, ఇక్కడ ఈ బబుల్స్ ఉన్నాయి కదా, వాటి తాలూకు సైజులు ఆ పర్టికులర్ రీజియన్లో, లేదంటే ఆ పర్టికులర్ ప్లేస్లో, ఆ పర్టికులర్ లొకేషన్లో ఉన్న సేల్స్ని బట్టి పెద్దవి చిన్నవి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్లహోమా ఉంది. ఈ ఒక్లహోమాలో అన్నిటికన్నా ఎక్కువ సేల్స్ అయిందనుకోండి, ఈ బబుల్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నార్త్ డకోటా, ఈ నార్త్ డకోటాలో సేల్స్ చాలా తక్కువ ఉన్నాయనుకోండి, చిన్న డాట్లా కనిపిస్తుంది అక్కడ. అంటే అలా మారిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ బబుల్ సైజ్ దగ్గరికి ఈ సేల్స్ని తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నాం బబుల్ సైజు. చూడండి, రకరకాల సైజెస్ వచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది కదా, అన్నిటికన్నా ఎక్కువ సేల్స్ కాలిఫోర్నియాలో ఉన్నాయి. కాలిఫోర్నియాలో అన్నిటికన్నా ఎక్కువ సేల్స్ ఉన్నాయి. దాని తరువాత న్యూయార్క్లో ఉన్నాయి.
దాని తర్వాత ఇక్కడ ఇది అనుకుంటా టెక్సాస్ అనుకుంటా, అంటే సైజ్ అంత అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. దాని తర్వాత వాషింగ్టన్ అయి ఉండొచ్చు. మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే దాని మీద మౌస్ పాయింటర్ పెట్టగానే ఇక్కడ చూడండి స్టేట్ కాలిఫోర్నియా, అలాగే రీజియన్ వెస్ట్, అందులో సమ్ ఆఫ్ సేల్స్ దగ్గర 4,57,678.63 సంథింగ్ ఉంది. ఓకేనా. సో ఇలా మనకి ఈ బబుల్స్ని, అంటే బబుల్ సైజులో మనం సేల్స్ తీసుకొచ్చి పెట్టడం వలన ఏ ఏ ఏరియాలో ఎంతెంత సైజ్ ఎంతెంత సేల్స్ అవుతున్నాయి అనేది చాలా క్లియర్గా మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం ఏ ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేయాలి, చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. వెస్ట్ వర్జీనియాలో చాలా తక్కువ ఉంది మన సేల్స్, అలాగే నార్త్ డకోటాలో కానీ సౌత్ డకోటాలో కానీ ఈ ప్లేసెస్లో పర్టికులర్ ప్లేసెస్లో మన సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి మన బిజినెస్ని ఎలాగైనా సరే అక్కడ డెవలప్ చేయాలని మేనేజర్లు ఎవరైతే ఉంటారో ఆ స్టాఫ్ అందరూ కూడా డిస్కస్ చేసుకొని, లేదంటే దీన్నే మనం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిస్ప్లే చేస్తారు. చూడండి, ఇది మన సేల్స్ తాలూకు రిపోర్టు. ఈ ఏరియాస్లో మనం ఎందుకు ఇక్కడ వెనకంజ వేస్తున్నాం, సో ఈ ఏరియాస్లో మనం మన సేల్స్ పెంచాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆ మీటింగ్లో అడుగుతారు. అలాంటి ఎవరైనా మేధావులు, మీలాంటి మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు అప్పుడు చప్పట్లు కొట్టి మంచి సజెషన్ ఇది, సో ఆ ఏరియాలో ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఈ సేల్స్ ఖచ్చితంగా గ్రో అవుతాయి. వెరీ గుడ్. సో నీకు ఒక 25,000 ఇంక్రిమెంట్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి మీకు చెప్తారనమాట. ఓకేనా. సో ఇలా ఈ మ్యాప్స్ని ఉపయోగించి మనం డిస్ప్లే చేసుకోవచ్చు. మన డేటాబేస్తో లింకప్ చేసి ఇలా డిస్ప్లే చేయొచ్చు. సో ఇంకొన్ని ఆప్షన్స్ కావాలనుకుంటే మీరు జస్ట్ ఇందులో ఈ స్టేట్ తీసేసి కంట్రీ, సిటీ ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి. నాకు తెలిసినంతవరకు ఇదైతే బాగుంది. ఓకే, రైట్. సో ప్రాక్టీస్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి మీకు. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఈ మ్యాప్ అనేది ఇంత డైరెక్ట్గా ఓపెన్ అయిపోదండి. మీరు ఈ మ్యాప్ని ఒక దగ్గర ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందంటే మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ ఆర్ డిజేబుల్డ్. మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ ఆర్ డిజేబుల్డ్ అని వచ్చి దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఎలా ఎనేబుల్ చేయాలో స్టెప్స్ ఇస్తుంది మీకు. సో దాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని బ్యాక్ టు రిపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడికి ఇచ్చేసి దీన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లో గ్లోబల్లో సెక్యూరిటీ అని చూసారా, సెక్యూరిటీలో ఇక్కడ చూడండి యూజ్ మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ అనేది నేను టిక్ పెట్టాను. ఇక్కడ ముందు డిఫాల్ట్గా ఇక్కడ ఈ టిక్ లేదండి. మీరు ఫస్ట్ టైం మీరు ఈ మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్స్ ఆప్షన్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఈ ఆప్షన్ డిజేబుల్ చేసి ఉంటుంది. ఇలా ఉంటుంది. ఓకే కొట్టండి. సో అంటే మీరు ఫ్రెష్గా ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఓపెన్ చేసిన మీరేం చేస్తారు, మా సార్ చెప్పారు కదా మ్యాప్స్ ఇన్సర్ట్ చేయడం అని చెప్పేసి నేను మ్యాప్ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఏం చేస్తారు, ఇక్కడ క్లిక్ చేస్తారు, ఇలా తీసుకొస్తారు సెంటర్కి. తీసుకొచ్చి దీనికి కాస్త ఫోకస్ మోడ్లో పెట్టుకుంటారు. తర్వాత సార్ ఏం చెప్పారు, లొకేషన్లోనికి స్టేట్ని తీసుకొచ్చి పెట్టమని చెప్పారా అని చెప్పేసి ఏం చేస్తారు, ఈ లొకేషన్లో కాస్త తీసుకొచ్చి స్టేట్ని తీసుకొచ్చి పెడతారు. పెడితే అప్పుడు డింగ్ అని మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. వచ్చిందా, ఏమని వచ్చింది, మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ ఆర్ డిజేబుల్డ్. టు ఎనేబుల్ దెమ్ go to file, options and settings. In that you have to choose options. In that you have to go to global. There you have to select security అని చెప్పి ఇక్కడ సి డీటెయిల్స్ అని ఇచ్చారు. ఈ సి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇదే చిన్న విండోలో కనిపిస్తుంది, అంతే డిఫరెన్స్. ఏమని, మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ ఆర్ డిజేబుల్డ్. టు ఎనేబుల్ దెమ్ go to file, options and settings, options, global and security. సో జస్ట్ క్లోజ్ దిస్ వన్. సో బెటర్ మీకు ఇది గుర్తుంటుందంటే ప్రాబ్లం లేదు, లేదంటే చిన్న పేపర్ మొక్క తీసుకుని దాని మీద రాసుకోండి నావిగేషన్ ఎక్కడికి వెళ్ళాలనేది. సో ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో ఆప్షన్స్లోకి వెళ్ళి అందులో ఫస్ట్ ఉంటుంది అది ఆప్షన్ గ్లోబల్లో సెక్యూరిటీలోకి వెళ్ళి అందులో మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్లో యూజ్ మ్యాప్ అండ్ ఫీల్డ్ మ్యాప్ విజువల్స్ అనేది ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకుంటే అరేరే ఓకే చేసుకున్నా రాలేదే అంటే దీన్ని క్లిక్ చేసి బ్యాక్ టు రిపోర్ట్ అని చెప్పేసి దీన్ని డిలీట్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేసుకుంటే ఏ బాధ ఉండదు. లేదంటే ఒకసారి ఫోకస్ మోడ్లో పెడుతున్నాను. ఫోకస్ మోడ్లో అంటే జస్ట్ బ్యాక్ టు రిపోర్ట్ వెళ్ళి మళ్ళీ ఫోకస్ మోడ్లో పెట్టగానే ఎనేబుల్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చు. స్పీడ్గా చెప్తానా, ఇంకాస్త స్లోగా చెప్పాలనా? సో ఏమీ లేదు, బై డిఫాల్ట్గా ఈ మ్యాప్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉండదు, మనమే ఎనేబుల్ చేసుకోవాలి. దానికోసం ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి అందులో పైన గ్లోబల్ అని ఉంటుంది, గ్లోబల్లో సెక్యూరిటీలో ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే
మనకి మ్యాప్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, లేకపోతే డిస్ప్లే అవ్వవు. ఫ్రెష్గా మీరు యూజ్ చేస్తున్నారు, కొత్తగా ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లో అయితే అది డిజేబుల్లో ఉంటుంది. దయచేసి మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోండి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాప్స్ ఇన్ పవర్ BI, right. Thank you very much. Have a great day.